హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ మసాలా టోస్ట్. ఎంతో టేస్టీగా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక 2 చెంచాల ఆయిల్ వేసుకోండి. అది కొంచెం వేడైన తర్వాత ఒక చెంచా జీలకర్ర, అది వేగిన తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న క్యాబేజ్ తురుము కూడా 1 కప్పు వేసుకొని రెండింటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక సగం కప్పు క్యాప్సికమ్, అంటే 2 మీడియం సైజువి, 2 లేదా 3, అలాగే టమాటోస్ని కూడా ఒక సగం కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు అన్నింటినీ కలిపేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి. చూస్తారు కదా, కొంచెం సాఫ్ట్గా అయ్యింది కదా. కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లోకి సగం చెంచా కారం, సగం చెంచా సాల్ట్, మన టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, మిరియాల పొడి ఒక సగం చెంచా, మొత్తం అన్నీ కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇలా కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత మనకి ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి ఒకసారి కలిపేసేయండి. తర్వాత గరం మసాలా 1 చెంచా వేయండి. గరం మసాలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇలా కర్రీని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అది పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన 1 చెంచా నెయ్యి వేయండి. ఇలా నెయ్యి వేసిన తర్వాత బ్రెడ్స్ని ఇలా పెట్టేసేయండి. బ్రెడ్స్ని మనము 2 వైపులా నెయ్యితో వేయించుకోండి. మరి ఎక్కువ గట్టిగా అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన బ్రెడ్ పైన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, క్యాబేజీ మసాలా ఉంది కదా, దాన్ని ఇలా బ్రెడ్ పైన పెట్టేసేయండి. మనం ఇలా బ్రెడ్ పైన పెట్టేసి ఇంకో బ్రెడ్ని దీనిపైన అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా ఇలా సింగిల్ బ్రెడ్నైనా ఇలాగే తినేసేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. మనకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా పిల్లలకి, పెద్దలకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి అని మనకి అర్థం కానప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతే అండి, ఎంతో టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.